హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్యస్ వరల్డ్. వినాయక చవితి వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. మా ఇంటికి అయితే చిన్న బుజ్జి గణపతి అయితే వచ్చేసిండ్రు. యాక్చువల్లీ లోపలనే వినాయకునికి అయితే తెచ్చుకోవాలని అయితే ఇలా ముహూర్తం అయితే ఇలా ఉండే, దాని గురించి అయితే మేము లోపలనే తెచ్చుకున్నాము. ముందుగా అయితే ఇంట్లోకి తెచ్చుకోకముందు అయితే ఆర్తి పూజ గిట్లా చేసుకొని అయితే లోపల తెచ్చుకున్నాము. దేవుని నైవేద్యం అయితే ఏమేమి చేసాము అనేది అయితే చూడండి. ఫస్ట్ అయితే పెరుగు సాంబార్ అయితే చేశాను. సెకండ్ అయితే ఉండాల పాయసం, ఫుల్ టేస్టీ ఉంటుంది. తర్వాత అయితే 21 మిక్స్ వెజెస్, అల్లం వెల్లుల్లి వేయకుండా కర్రీ, మళ్ళీ దేవునికి అయితే మోతీచూర్ లడ్డు, తర్వాత అయితే పూరీలు, మళ్ళీ పెట్టపేడీలు, మోదకులు, గర్జలు ఇవన్నీ అయితే చేసినాను. చూడండి మా దేవుడు డెకరేషన్ అయితే ఎలా చేసాము. యాక్చువల్లీ 2 అవర్స్ అలా కలిగింది మొత్తం కంప్లీట్ పూజ ప్రిపేర్ చేయడానికి. అయితే మస్తు అంటే మస్తు సూపర్ అనిపించింది. అసలు మొత్తం పూజ కంప్లీట్ అయినాక దేవునికి చూస్తూనే ఉండాలనిపించింది. అంతైతే చాలా ఇట్లా క్యూట్గా అనిపిస్తుండే. మొత్తం పూజ గిట్లా రెడీ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఆరతి గిట్ల అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు కూడా చూడొచ్చు. నేనైతే మా ఆయనకు కంకణం కడుతున్నాను. ఆయన కూడా కంకణం కట్టి ఆయనదైతే నేను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే 1 డే కోసం అయితే వినాయక చవితి అయితే చేసుకుంటాము. యాక్చువల్లీ 1 డేది పండుగ ఉంటుంది, కానీ దానికన్నా ముందు 8 days మొత్తం క్లీనింగ్ ఇలా మొత్తం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. 1 డే గణపయ్యకు తెచ్చుకొని కూసుండ పెట్టుకొని మొత్తం హారతి నైవేద్యాలు ఇవన్నీ చేసుకొని నెక్స్ట్ డే దేవుని నిమజ్జనం టైం వస్తుంది కదా, అప్పుడైతే కళ్ళల్లో క్లీన్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే నిమజ్జనం కోసం అయితే మా పక్కనే ఉన్న గంగకైతే వెళ్తున్నాము. అక్కడనైతే నిమజ్జనం అయితే చేస్తాము. ఫుల్ రెయిన్ ఉండే, యాక్చువల్లీ 2 days నుంచి ఫుల్ కంటిన్యూ రెయిన్ ఉండే. మొత్తం గంగలైతే నీళ్ళు ఎంత వచ్చేసినాయో చూడండి. ఫుల్ మొత్తం చుట్టుపక్కల ఊర్లలో కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి. చాలామంది ఫుల్ ప్రాబ్లంలో ఉండే. నిమజ్జనం చేసే ముందైతే ఒకసారి దేవుడికి అయితే పసుపు కుంకుమ పువ్వులు ఇలా అయితే ఎక్కిచ్చేసి అయితే మొక్కుకొని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ ఎక్కడ కూడా ఆప్షన్ లేకుండే, ఫుల్ వాటర్ ఉండే కదా. దాని గురించి కింద దిగి అయితే మాకు నిమజ్జనం అయితే చేయడం అయితే రాలేదు. దాని గురించి మేము పైనుంచి అయితే నిమజ్జనం చేసాము. ఇప్పుడైతే మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.